ఓకే అమ్మా. సో మనం ఈ ఐసి ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుంది వాయిస్. ఓకే, రైట్ రైట్ అండి. ఇంతకుముందు ఈ ఇయర్ ఫోన్స్కు కనెక్టివిటీ లేకుండా ఉండింది. ఓకే అమ్మా. సో మనం ఇప్పుడు ఈ పిన్ డయాగ్రామ్లో మనకు టోటలీ 8 పిన్స్ ఉన్నాయి. ఫస్ట్ పిన్ ఈస్ ది గ్రౌండ్, సెకండ్ ఈస్ ది ట్రిగ్గర్, థర్డ్ ఈస్ ది అవుట్పుట్, ఫోర్త్ ఈస్ ది రీసెట్, ఫిఫ్త్ కంట్రోల్, సిక్స్త్ థ్రెష్ డిశ్చార్జ్ అండ్ ప్లస్ విసిసి. సో ఈ విధంగా మనకు టోటల్గా ఉన్నాయేమో అండ్ వాటి యొక్క నేమ్స్ ఇవేనమాట. బట్ ఆల్రెడీ వీటి గురించి అవి ఏం చేస్తాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన్నాను. బట్ వన్ థింగ్ వచ్చేసి వీటిని మనం గుర్తుపెట్టుకోవడం ఎలా. సో ఈ ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకో ఉండాలి. సో ఎలా అనే దానికి ఒక సింపుల్ ఇది ఉందన్నమాట. ఓకే. సో మీరు ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది చూసారంటే ఆ, ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ కార్నర్లో రెడ్ లెటర్స్లో కనిపిస్తుంది. జస్ట్ ఐసి కింద అనమాట. ఓకే. నేమ్లీ జీటీ ఆర్ సిటీ డిపి. ఓకే. జీటీ ఆర్ సిటీ అనమాట. అండ్ పక్కన ఒక డిపి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో జీ అనేది గ్రౌండ్, ఫస్ట్ పిన్ గ్రౌండ్. టీ అనేది ట్రిగ్గర్, త్రీ వచ్చేసి అవుట్పుట్, ఆర్ అనేది దాంట్లో ఫోర్త్ పిన్ రీసెట్ వస్తుంది, మళ్ళీ సి ఫిఫ్త్ పిన్ కంట్రోల్, టీ థ్రెషోల్డ్, సెవెన్ డిశ్చార్జ్ డి అండ్ ప్లస్ విసిసి పి అనమాట. కాబట్టి సిటీ ఆర్ జీటీ ఆర్ సిటీ డిపి అనమాట. సో ఇది కొద్దిగా మనం గుర్తుపెట్టుకున్నామంటే ఒక చిన్న సెంటెన్స్ మన పిన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ది పిన్ డయాగ్రామ్. తర్వాత దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనే దాన్ని మనం చూద్దాం. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో ఒకసారి దీన్ని జూమ్ ఇన్ చేసి మొత్తం చూపిస్తాను. ఓకే అమ్మా. సో దిస్ ఈస్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది ఐసి 555. ఓకే. సో ఇక్కడ మనకు దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్లస్ విసిసి అండ్ గ్రౌండ్ మధ్య ఉన్న ఈ పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ అన్నమాట. ఇది ఉంది కదా. సో దిస్ ఈస్ అ పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్. అంటే మనం అప్లై చేసిన ఈ మొత్తము ప్లస్ విసిసి అనే దాన్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసామంటే ఇక్కడ మనకు ఉండేది అన్ని ఈక్వల్ రెసిస్టెన్సెస్ అనమాట. 5 కిలో ఓం, 5 కిలో ఓం, 5 కిలో ఓం అన్నింటినీ సిరీస్లో ఇలా కనెక్ట్ చేసాం. సో అందువల్ల మనము అప్లై చేసిన ఈ ప్లస్ విసిసి అనేది 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఈచ్ రెసిస్టర్ మీద విసిసి/3 అనే వోల్టేజ్ ఉంటుంది. కానీ మీకు ఆల్రెడీ ఈ పిన్స్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో నేను చెప్పాను. దట్ ఈస్ గ్రౌండ్ అనేది ఫస్ట్ పిన్ అండ్ ఇట్ ఈస్ టు బి ఆల్ వోల్టేజెస్ ఆర్ టు బి మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ది గ్రౌండ్. సో మనం ఏ వోల్టేజ్ కొలిచినా కూడా దాన్ని గ్రౌండ్ పరంగానే కొలవాలి. సో గ్రౌండ్తో పోల్చినప్పుడు ఈ పర్టికులర్ టర్మినల్ వద్ద అంటే ఈ రెసిస్టెన్స్ మీద విసిసి/3 అనే వోల్టేజ్ ఉంటుంది. అదే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఈ రెండింటి మీద ఉన్న వోల్టేజ్ వచ్చేసి దీని మీద విసిసి/3, ఆ పై దాని మీద విసిసి/3, టోటలీ 2 విసిసి/3 అనే వోల్టేజ్ ఇక్కడ ఉంటుందన్నమాట ఈ పాయింట్ వద్ద. ఈ పాయింట్ వద్దనేమో ఓన్లీ విసిసి/3 ఉంటే పైన ఉన్న ఈ పాయింట్ మీద 2 విసిసి/3 అనేది ఉంటుంది. బట్ ఈ పైన ఉన్న రెసిస్టెన్స్ మీద వోల్టేజ్ మనకు అవసరం లేదు. బట్ ఎనీహౌ దట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట. గ్రౌండ్తో పోల్చినప్పుడు ఆ పైన టర్మినల్ ప్లస్ విసిసి దగ్గర ఉంది. సో 3 విసిసి/3 అంటే నథింగ్ బట్ విసిసినే. సో గ్రౌండ్కు ఈ టర్మినల్కు మధ్య అంటే మనం అప్లై చేసిందే విసిసి కదా. సో అందువల్ల ఆ వోల్టేజ్ ఈ 3 రెసిస్టర్స్ మీద ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఓన్లీ దీస్ 2 అనమాట. ఓకే. ఎందుకంటే ఆ వోల్టేజెస్ను మనం ఇక్కడ అప్లై చేసామన్నమాట. ఓకే. సో ఒకటి వచ్చేసి ఇది, ఇంకొకటి ఇది.
అంటే ఒకదానికి VCC/3 అండ్ ఇంకొక దానికి 2 VCC/3 అనే వోల్టేజ్ని కనెక్ట్ చేసామన్నమాట. సో ఇది పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ అనమాట. ఓకే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కంపరేటర్స్ అనేటివి ఉన్నాయి, రెండవ బ్లాక్. సో ఈ బ్లాక్ వచ్చేసి కంపరేటర్స్. సో ఆల్రెడీ మనం ఆప్ యాంప్ కంపరేటర్ అనేటివి చూసాం, అదే ఇక్కడ కూడా అనమాట. సో ఈ ఆప్ యాంప్ కంపరేటర్లో పైన ఉన్న కంపరేటర్ C1 అని అంటున్నాం, కింద ఉన్న దాన్ని C2 అని అంటాం. అప్పర్ కంపరేటర్ ఆర్ లోయర్ కంపరేటర్ ఆర్ C1 అండ్ C2. సో దాని లోపల మీరు గమనించారంటే జూమ్ చేసుకొని మీ మొబైల్స్లో జూమ్ చేసుకొని చూడండి మా అప్పర్ కంపరేటర్ను. సో పై టర్మినల్ నెగటివ్, దట్ ఈస్ ఇన్వర్టింగ్ టర్మినల్, కింద ఉన్నది పాజిటివ్ టర్మినల్, దట్ ఈస్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్. ఈ ఇన్వర్టింగ్ టర్మినల్ను తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చాం మనం, ఈ రెసిస్టెన్స్కి అక్కడ ఒక డాట్ అనేది ఒకటి ఉంది కదా. సో డాట్ ఉంది కాబట్టి మీకు అక్కడ డాట్ ఉంది అని అంటే దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ ది వర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్ అనమాట. అంటే ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఉంది అని అర్థం. డాట్ లేకుండా ఇది ఇలా బ్రిడ్జ్ లాగా ఉన్నింది అనుకోండి, సో వర్టికల్ వైర్కు హారిజాంటల్ వైర్కు ఎలాంటి కాంటాక్ట్ ఉండదని అర్థం అనమాట. ఓకే. కాబట్టి ఈ పైన ఇన్వర్టింగ్ టర్మినల్కు మనం ఈ రెసిస్టెన్స్ మీద ఉన్న వోల్టేజ్ని కనెక్ట్ చేసినట్టు అనమాట. ఈ పాయింట్ వద్ద దాన్నే మనం ఇక్కడ పక్కన కంట్రోల్ అని కూడా రాస్తున్నాం. సో ఆ ఫిఫ్త్ పిన్ దగ్గర ఎంత వోల్టేజ్ యాక్చువల్లీ కనెక్ట్ అయింది, 2 VCC/3. అంటే ఈ రెండు రెసిస్టర్స్ మీద ఉన్న వోల్టేజ్ కదా మనం ఈ పై కంపరేటర్ యొక్క ఇన్వర్టింగ్ టర్మినల్కి ఇచ్చింది. సో దట్ ఈస్ 2 VCC/3 అనమాట. అదేవిధంగా పై కంపరేటర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కు మనం 6th పిన్కు బయటికి ఇచ్చేసింటాం అనమాట. సో ఆ పిన్ అనేది అవుట్ సైడ్ మనకు అవైలబుల్గా ఉంటుంది. సో దాన్నే మనము థ్రెష్ హోల్డ్ అని పిలుస్తాం, 6th పిన్ను. ఓకే. సో ఒకసారి మీరు ఈ డయాగ్రామ్ను మీరు వన్స్ ఆర్ ట్వైస్ ప్రాక్టీస్ చేశారంటే పేపర్ మీద, ఇట్ ఇస్ వెరీ సింపుల్ అమ్మా. ఓకే. సో చాలా ఈజియర్గా ఉంటుంది అనమాట. దెన్ ఈ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కు మనం అప్లై చేసే వోల్టేజ్ అనే దాన్ని థ్రెష్ హోల్డ్ వోల్టేజ్ అని పిలుస్తాం అనమాట. కాబట్టి ఈ థ్రెష్ హోల్డ్ వోల్టేజ్ అప్లై చేసే దాన్ని బట్టి, అంటే 6th పిన్కు అప్లై చేసే వోల్టేజ్ని బట్టి ది అవుట్పుట్ ఆఫ్ ది కంపరేటర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ది అవుట్పుట్ ఆఫ్ ది అప్పర్ కంపరేటర్ C1 డిపెండ్స్ ఆన్ ది వోల్టేజ్ దట్ we apply to the threshold, and the output is given to the R input of the RS flip flop. సో ఇది నెక్స్ట్ పార్ట్, దానికి తర్వాత వద్దాం. బట్ టైం బీయింగ్, ఇన్ కేస్ మనము ఈ థ్రెష్ హోల్డ్కు 0 వోల్ట్ అప్లై చేసామనుకోండి, అంటే నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కు 0 అప్లై చేసాం, వేరేస్ ఇన్వర్టింగ్ టర్మినల్కు 2 VCC/3 అనేది అప్లై చేసాం. అంటే ఇన్వర్టింగ్కు ఎక్కువ వోల్టేజ్ ఉంది, నాన్ ఇన్వర్టింగ్కు తక్కువ వోల్టేజ్ ఉంది, కాబట్టి దీని యొక్క అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అంటే నెగిటివ్ టర్మినల్కు తక్కువ వోల్టేజ్ ఉంటే అవుట్పుట్, సరే, నెగిటివ్ టర్మినల్కు ఎక్కువ వోల్టేజ్ ఉంటే అవుట్పుట్ 0 ఉంటుంది. పాజిటివ్ టర్మినల్కు ఎక్కువ వోల్టేజ్ ఉంటే అది అవుట్పుట్ 1 అవుతుంది అనమాట. సో అది కంపరేటర్ యొక్క వర్కింగ్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో అందువల్ల ఇన్ కేసు థ్రెష్ హోల్డ్కు 0 అప్లై చేసాము అని అంటే నెగిటివ్ టర్మినల్కు 2 VCC/3 అనే వోల్టేజ్ ఉంది కాబట్టి దానికి ఎక్కువ వోల్టేజ్ ఉంది, పాజిటివ్కు 0. సో అందువల్ల అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అలా కాకుండా మనం ఇన్ కేసు ఈ థ్రెష్ హోల్డ్కు VCC/3 కన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసామనుకోండి, ఓకే, 2 VCC/3 కన్నా ఎక్కువ వోల్టేజ్ మనం అప్లై చేసామంటే పాజిటివ్ టర్మినల్కు ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసి నెగిటివ్ టర్మినల్కు తక్కువ చేసినట్టు అవుతుంది కదా. నెగిటివ్కు ఫిక్స్డ్ 2 VCC/3, బట్ ఈ థ్రెష్ హోల్డ్ ఇన్పుట్కు మనకు కావాల్సిన వోల్టేజ్ని మనం అప్లై చేయొచ్చు. 0 అయినా చేయొచ్చు, VCC అయినా చేయొచ్చు, ఆర్ 2 VCC/3 కన్నా జస్ట్ ఎక్కువ ఉండేటట్టుగా చేయొచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ అనేది 1 అయిపోతుంది అనమాట కదా. పాజిటివ్ టర్మినల్ వద్ద ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే అవుట్పుట్ ఆఫ్ ది కంపరేటర్ అనేది 1 అవుతుంది. కాబట్టి ఈ థ్రెష్ హోల్డ్కు అప్లై చేసిన వోల్టేజ్ని బట్టి, అంటే 6th పిన్కు అప్లై చేసిన వోల్టేజ్ని బట్టి ఈ అప్పర్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ 0 అయినా ఉండొచ్చు, లేక 1 అయినా ఉండొచ్చు. దాన్ని మనము ఈ ఆర్ అనే ఇన్పుట్కి ఇచ్చాం కాబట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్లో, సో ఆర్ ఇన్పుట్ 0 అయినా కావచ్చు, లేక 1 అయినా కావచ్చు. సో ఇది 0నా లేక 1నా అనే దాన్ని బట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెట్ అయినా కావచ్చు, ఆర్ రీసెట్ అయినా కావచ్చు అనమాట. అఫ్ కోర్స్ మనము ఆర్ను ఉపయోగించుకొని సెట్ చేయలేము, బట్ వీ కెన్ రీసెట్ అనమాట.
సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 చేసామంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అవుతుంది కదా. సో ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 0 అయితే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్ను సెట్ ఆర్ రీసెట్ చేసుకునే దానికి ఈ థ్రెష్ హోల్డ్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, కాబట్టి థ్రెష్ హోల్డ్కి అప్లై చేసే వోల్టేజ్ ఇది ఊరికి జస్ట్ ఒక స్టోరీ మా, ఇదేం మనం బై హార్ట్ చేయాల్సిన పారాగ్రాఫ్స్ లేక డెరివేషన్స్ కాదు. ఒక్కసారి మనము ఆ డయాగ్రామ్ని మనం చూసాము అని అంటే జస్ట్ ఒక స్టోరీ లాగా మనం దాన్ని ఊహించుకుంటూ పోవచ్చు, చెప్పుకుంటూ పోవచ్చు. వీ కెన్ నారేట్ లైక్ ఎ స్టోరీ అనమాట. ఓకే, కాబట్టి థ్రెష్ హోల్డ్కి అప్లై చేసిన వోల్టేజ్ 0 ఉండిందంటే కంపరేటర్ యొక్క అవుట్పుట్ 0 ఉంటుంది. థ్రెష్ హోల్డ్కు 2VCC/3 కన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే కంపరేటర్ యొక్క అవుట్పుట్ 1 అవుతుంది. సో ఈ అవుట్పుట్నే మనం ఆర్ ఇన్పుట్కు ఇచ్చాం కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్లో, సో ఆ ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ కానీ లేక సెట్ కానీ చేయొచ్చు. అండ్ అకార్డింగ్లీ వీ కెన్ చేంజ్ ది అవుట్పుట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము ఈ ఫ్లిప్ ఫ్లాప్ను రీసెట్ చేసుకునే దానికి పర్టికులర్గా ఈ థ్రెష్ హోల్డ్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం. దెన్ కమింగ్ బ్యాక్ టు ది లోయర్ కంపరేటర్, దట్ ఈస్ ద C2. సో దానికి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద VCC/3 అనే వోల్టేజ్ అప్లై చేశాం. చూడండి, దాని పాజిటివ్ టెర్మినల్కు మనం దీన్ని కనెక్ట్ చేసాం కదా. సో అక్కడ ఒక డాట్ ఉంది. సో డాట్ ఉందంటే దెర్ ఈస్ అ కనెక్షన్ అని. సో అలాంటప్పుడు ఈ కింద లోయర్ 5 కిలో ఓం రెసిస్టర్ మీద ఎంత వోల్టేజ్ ఉంటుందో దాన్ని మనము నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు అప్లై చేసామన్నమాట. సో అందువల్ల దీనికి VCC/3 అనే వోల్టేజ్ ఉంటుంది. దెన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు మనం ఏం చేస్తున్నాం, వీ హ్యావ్ నాట్ అప్లైడ్ ఎనీ వోల్టేజ్ విత్ ఇన్ ది ఐసి. సో ఈ ట్రిగ్గర్ అనే ఒక ఇన్పుట్, దట్ ఈస్ ద సెకండ్ పిన్ను బయటికి తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ఈ ట్రిగ్గర్ ఇన్పుట్కి అప్లై చేసే వోల్టేజ్ని బట్టి ది అవుట్పుట్ ఆఫ్ ది లోయర్ కంపరేటర్ డిపెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ నాట్ అప్లైడ్ ఎనీ వోల్టేజ్ టు ది ట్రిగ్గర్. సో 0 అనేది అప్లై చేసాం. ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఆల్రెడీ VCC/3 అనే వోల్టేజ్ ఉంది కాబట్టి దిస్ వోల్టేజ్ ఇస్ గ్రేటర్ దాన్ ది వోల్టేజ్ అప్లైడ్ టు ది నెగిటివ్ టెర్మినల్ కదా. సో అలాంటప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. అలా కాకుండా ఈ ట్రిగ్గర్కు మనము VCC/3 అనే వోల్టేజ్ అప్లై చేసామనుకోండి, సారీ VCC/3 కన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసామనుకోండి, వాట్ హ్యాపెన్స్, నెగిటివ్ టెర్మినల్కు మోర్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం వెన్ కంపేర్ టు దట్ అప్లైడ్ అట్ పాజిటివ్ టెర్మినల్. అందువల్ల అవుట్పుట్ అనేది 0 అవుతుంది. కాబట్టి లోయర్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ అనేది ట్రిగ్గర్కు అప్లై చేసే వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఎస్ ఇన్పుట్ ఆఫ్ ది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చాం. ఓకే, ది అవుట్పుట్ ఆఫ్ ది లోయర్ కంపరేటర్ ఈస్ గివన్ యాజ్ ఎస్ ఇన్పుట్ ఆఫ్ ది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఎస్ ఇన్పుట్ అనేది ఇన్ కేసు 0 ఉన్నిందంటే అది లాస్ట్ స్టేట్లో ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ దాన్ని 1 చేసామంటే అది సెట్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఎస్ యొక్క వాల్యూని మనం చేంజ్ చేసి ఈ ఫ్లిప్ ఫ్లాప్ను సెట్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట కదా. కాబట్టి అప్పర్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ లోయర్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ను మనం ఉపయోగించుకొని వీ కెన్ మేక్ ది ఫ్లిప్ ఫ్లాప్ ఎయిదర్ టు సెట్ ఆర్ రీసెట్. సెట్ అయింది అంటే అర్థమేమని, Q is equal to 1 అవుతుంది, whereas రీసెట్ అయిందంటే Q is equal to 0 అవుతుంది. But here you just look at the circuit, we are not taking the output at Q, instead we are taking at Q bar కదా. ఇక్కడ మీరు గమనించారంటే Q బార్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటున్నాం. దాన్ని కూడా ఎలా తీసుకుంటున్నాం, we are not taking that output directly, instead we are giving that output to an inverter, that is a NOT gate, and the output of the NOT gate is taken as the output of the timer. Okay, so when Q bar is inverted we get Q only, isn't it? సో ఒక ఇన్వర్టర్కు లేక నాట్ గేట్కు Q ఇచ్చామంటే Q బార్ అవుతుంది, లేక Q బార్ను ఇన్పుట్గా ఇచ్చామంటే అవుట్పుట్ Q అవుతుంది. కాబట్టి లిటరలీ వీఆర్ హ్యావింగ్ ది అవుట్పుట్ యాజ్ Q ఓన్లీ. ఓకే, బట్ డ్యూ టు ది ఫెసిలిటీ that we have in making ICs, this is followed. That is, అవుట్పుట్ ఆఫ్ Q బార్ను ఒక నాట్ గేట్కి ఇచ్చి దాని నుండి మనము అవుట్పుట్ ఆఫ్ ది ఐసీగా తీసుకుంటాం అనమాట. కాబట్టి Q ఎంత ఉంటుందో మనకు అవుట్పుట్ అనేది కూడా అవుతుంది, అంతే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయిందంటే అవుట్పుట్ అనేది 1 ఉంటుంది, ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అయితే అవుట్పుట్ అనేది 0 ఉంటుంది అనమాట. సో ఇది
ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి అండ్ అవుట్పుట్ గురించి. ఇన్ కేస్ మధ్యలో మనకి ఎక్కడైనా ఈ ఈ సర్క్యూట్ని యూజ్ చేసేటప్పుడు మనం అగైన్ వీ హ్యావ్ టు బిగిన్ విత్ అని అన్నారనుకోండి, వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ అన్నారనుకోండి. సో అలాంటప్పుడు మనకు ఈ రీసెట్ పిన్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఫోర్త్ పిన్. సో దానికి ఇన్ కేస్ మనం 0 వోల్ట్ అప్లై చేసామనుకోండి, సో దెన్ ది ఎంటైర్ సర్క్యూట్ గెట్స్ రీసెట్. మొత్తం సర్క్యూట్ అంతా రీసెట్ అయిపోతుంది. సో రీసెట్ అయ్యి మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవుతుంది. కానీ మనం మధ్యలో ఎప్పుడైనా దీన్ని రీసెట్ చేయాలనే ఉద్దేశం ఉండదు కాబట్టి యూజువల్లీ దీన్ని ప్లస్ విసిసికి కనెక్ట్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో యూజువల్లీ ది రీసెట్ పిన్ ఈస్ కనెక్టెడ్ టు ది ప్లస్ విసిసి. మామూలుగా మనము వెయ్యింగ్ దగ్గర చూస్తూ ఉంటాం. మా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎలక్ట్రానిక్ వెయ్యింగ్ మెషిన్ ఉంటుంది. మీకు ఏదన్నా షుగర్ లేక రైస్ ఏదైనా కావాలనుకోండి, వాడు ఏదో ఒక డబ్బాలో పెట్టి ఒక చిన్న ట్రే లాంటిది ఉంటుంది, ఆ ట్రేలో పెట్టింటాడు, పెట్టి వెయి చేస్తాడు అనమాట. ఇన్ కేసు మీకు ఏదన్నా డౌట్ వచ్చి ఇది కరెక్ట్గానే ఉందా అన్నారనుకోండి, సో వెంటనే వాడు ఏం చేస్తాడు, రీసెట్ అనే ఒక బటన్ ఉంటుంది దానికి, ఆ బటన్ను ప్రెస్ చేస్తాడు అనమాట. సో ఆ బటన్ను ప్రెస్ చేస్తే ఏమవుతుంది, దాని మీద వెయిట్ ఎంతన్నా ఉండనివ్వండి, అంటే ప్లేట్ యొక్క వెయిట్ ఎంతన్నా ఉండనివ్వండి, సో దట్ బికమ్స్ 0. కాబట్టి మీరు ఏం యాడ్ చేస్తారో దాని యొక్క వెయిట్ మాత్రమే వస్తుంది. అంతకుముందు ఉన్న ప్లేట్ యొక్క వెయిట్ను అది 0 చేసేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం రీసెట్ చేయడం అని అంటే మళ్ళీ మనం మొదటికి రావడం. సిమిలర్లీ మన మొబైల్లో కూడా మనం ఏమేమో సెట్టింగ్స్ చేసుకొని తింటాం. ఇన్ కేస్ మీకు ఏ కారణం వల్లన్నా మీరు దాన్ని రీసెట్ చేయాలన్న అనుకున్నారనుకోండి, సో ఆ రీసెట్ బటన్ నొక్కారంటే కొత్తగా కొన్నప్పుడు ఏమైతే సెట్టింగ్స్ ఉంటాయో అదే సెట్టింగ్స్ మళ్ళీ మీకు వచ్చేస్తాయన్నమాట. సో ఇట్ గోస్ టు ది ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనమాట. ఓకే, మనం చేసుకున్న సెట్టింగ్స్ కాకుండా. సో ఆ విధంగా ఇక్కడ కూడా మనకు ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో ఇన్ కేస్ మధ్యలో మనం ఎప్పుడైనా సర్క్యూట్ను అబ్రప్ట్గా ఆపేసి మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయాలి అని అంటే ఈ రీసెట్ బటన్ అనే దానికి 0 వోల్ట్ అప్లై చేయాలి. యూ రిమెంబర్. సో ఇట్ ఈస్ ఎనేబుల్డ్ వెన్ ఇట్ ఈస్ 0. సో మధ్యలో అలా డిస్టర్బ్ కాకుండా ఉండాలి కాబట్టి మనం యూజువల్లీ దాన్ని ప్లస్ విసిసికి కనెక్ట్ చేస్తాం. కాబట్టి మన వర్కింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది రీసెట్ పిన్. సో ఇక్కడ మీకు ఏమేం పిన్స్ గురించి చెప్పాను ఇంతవరకు, గ్రౌండ్ గురించి చెప్పాను, బికాస్ వీ మేజర్ ది వోల్టేజెస్, ఆల్ ది వోల్టేజెస్ with respect to the ground, plus VCC. In order to operate this circuit, we have to apply the voltage which is applied to the 8th pin. తర్వాత ఈ కంట్రోల్ పిన్ అనే దాన్ని మనం చెప్పాము ఆల్రెడీ. ఇక్కడ 2 VCC/3 అనే వోల్టేజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ వోల్టేజ్ 2 VCC/3 కాకుండా ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దట్ వాల్యూ, దెన్ వీ కెన్ అప్లై సమ్ వోల్టేజ్ అట్ ది కంట్రోల్, దట్ ఈస్ ద 5th పిన్. యూజువల్లీ మనము దాన్ని యూజ్ చెయ్యము ఈ సర్క్యూట్స్లో. సో దాన్ని తీసుకొని పోయి ఏం చేస్తామంటే జస్ట్ ఒక చిన్న కెపాసిటర్ ద్వారా గ్రౌండ్కు కనెక్ట్ చేస్తామన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది సర్క్యూట్స్లో, టైమర్ సర్క్యూట్స్లో ఈ 5th పిన్ను ఒక చిన్న కెపాసిటర్ 0.01 మైక్రోఫారెడ్ కెపాసిటర్ ద్వారా గ్రౌండ్ చేస్తూ ఉంటామన్నమాట. 6th పిన్ గురించి చెప్పాను. దీనికి అప్లై చేసే వోల్టేజ్ని బట్టి మనం ఫ్లిప్ ఫ్లాప్ను రీసెట్ చేసుకోవచ్చు ఆర్ సెట్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ట్రిగ్గర్ ఇన్పుట్ గురించి చెప్పాను. సో దీనికి అప్లై చేసే వోల్టేజ్ని బట్టి ఎస్ ఇన్పుట్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్ను మనం చేంజ్ చేయొచ్చు అండ్ అకార్డింగ్లీ ది అవుట్పుట్ విల్ బి చేంజింగ్. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయాయి. దెన్ వీఆర్ లెఫ్ట్ విత్ ది 7th పిన్, దట్ ఈస్ డిశ్చార్జ్ పిన్. సో ఈ డిశ్చార్జ్ పిన్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంది కదా. సో ఆ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కు మనం క్యూ బార్ను తీసుకొచ్చి కనెక్ట్ చేసామన్నమాట. యూజువల్లీ ఈ డిశ్చార్జ్ పిన్కు మనము ఒక కెపాసిటర్ను ఇలా కనెక్ట్ చేస్తామన్నమాట. ఓకే, సో వి జస్ట్ కనెక్ట్ ఏ కెపాసిటర్ టు ది డిశ్చార్జ్ పిన్. ఓకే, దీన్ని రెండో ఎండ్ వచ్చేసి గ్రౌండ్ చేసింటాం, ఇలా గ్రౌండ్ చేసింటాం అనమాట. ఓకే, సో యూజువల్లీ ఏం జరుగుతుంది అని అంటే సపోజ్ క్యూ బార్ ఇస్ ఈక్వల్ టు 0 అయింది అనుకుందాం. అంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది ఒక ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. అంటే దాని యొక్క బేస్కు మనం ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయలేదనుకోండి ట్రాన్సిస్టర్ యొక్క బేస్కు, అలాంటప్పుడు అది కండక్ట్ చేయదు కదా. మామూలుగా ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ చేయాలి, దెన్ కలెక్టర్ జంక్షన్ రివర్స్ బయాస్ చేస్తే ఇట్ వర్క్స్ అనమాట.
బట్ ఇలా బేస్కు ఎలాంటి వోల్టేజ్ మనం అప్లై చేయకుండా ఉంటే దెన్ ద ట్రాన్సిస్టర్ విల్ బి డ్రివన్ టు కట్ ఆఫ్ స్టేట్. అంటే ఒక ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. సో ఓపెన్ స్విచ్ లాగా పనిచేసిందంటే ఈ కెపాసిటర్ అనేది యూజువల్లీ దీన్ని ప్లస్ విసిసికి ఒక రెసిస్టెన్స్ ద్వారా కనెక్ట్ చేసింటాం. కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో దాని యొక్క పని వచ్చేసి టు స్టోర్ ది ఎలక్ట్రిక్ ఛార్జ్. అండ్ దానికి అప్రాప్రియేట్ పాత్ దొరికిందంటే దెన్ ఆటోమేటిక్గా అది డిశ్చార్జ్ అవుతుంది. జస్ట్ లైక్ ఒక కుండలో నీళ్లు లాగా అన్నమాట. సో కుండలో మనం నీళ్లు పోస్తూ ఉంటే ఆ వాటర్ను అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఆ వాటర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఏం కొద్దిగా అవకాశం దొరికినా కుండలో నీళ్లను బయటికి పంపించేదానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ విధంగా కింద ఒక చిన్న హోల్ పడినా, ఒక క్రాక్ ఇచ్చినా, లేక ఒక ట్యాప్ కనెక్ట్ చేసి ఓపెన్ చేసినా ఆటోమేటిక్గా లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. కానీ దానికి ఎలాంటి హోలు లేక ఎలాంటి క్రాక్ అనేది లేకుండా ఉంటే జస్ట్ దట్ విల్ బి స్టోరింగ్ దట్ వాటర్ విత్ ఇన్ దట్ పాట్ ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైం కదా. దానికి ఎలాంటి లీకేజ్ సమస్య లేకపోతే దెన్ ఆ వాటర్ని ఎంతసేపు అయినా అది స్టోర్ చేసుకుంటుంది. కానీ ఈ లీకేజ్ అనేది వచ్చింది అంటే క్రాక్ లేక హోలు ఇలాంటి పడిందంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటికి పంపించేస్తుంది. కెపాసిటర్ కూడా అంతే అనమాట. దానికి అవకాశము దొరకనంత వరకు ఛార్జిని స్టోర్ చేసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే దానికి అవకాశం దొరుకుతుందో అంటే ఒక క్లోజ్డ్ పాత్ అనేది దొరుకుతుందో దెన్ అది దాని మీద ఉన్న ఛార్జ్ని డిశ్చార్జ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అందువల్లనే ఈ 7th పిన్కు నేమ్ డిశ్చార్జ్ అని పెట్టామన్నమాట. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి. కాబట్టి క్యూ బార్ అనేది 0 ఉన్నంత కాలము ఇది ఆఫ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి అది ఎలాంటి ఛార్జ్ని తన గుండా పంపించదు, ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ క్యూ బార్ 1 అయిందనుకోండి దెన్ దిస్ ట్రాన్సిస్టర్, దాన్ని యూజువల్లీ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తాము. సో దట్ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ విల్ బి డ్రివన్ టు సాచురేషన్. సాచురేషన్ అంటే ఏమని, అది ఒక క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే అది స్విచ్ క్లోజ్డ్ లాగా ఉంటుందో అలాంటప్పుడు ఈ కెపాసిటర్ అలాంటి దానికోసమే కాచుకొని ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు దీని మీద ఉన్న ఛార్జ్ అంతా ఈ ట్రాన్సిస్టర్ గుండా ఇలా గ్రౌండ్కు చేరుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో అందువల్ల ఈ పిన్నును డిశ్చార్జ్ పిన్ అని పిలుస్తాం, 7th పిన్ను. అదేవిధంగా ఈ ట్రాన్సిస్టర్ను డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తాం అనమాట. బట్ ఒకసారి దీని గురించి ఇంకా కొద్దిగా క్లారిటీ వచ్చేదానికోసము మనం ఈ చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాం, సర్క్యూట్. ఓకే, సో ఏ విధంగా ఈ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ యొక్క యాక్షన్ ఉంటుంది అని అంటే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ కెపాసిటర్ అనే దాన్ని తీసుకున్నాం, ఆల్రెడీ కనెక్ట్ చేసినట్టుగా చూపిస్తున్నాం. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ క్యూ అనేది ఉంది, దాని ఇన్పుట్ వచ్చేసి బేస్కు క్యూ బార్ ఉంది, దాని ఎమిటర్ను ఇలా గ్రౌండ్ చేశాం. ఇక్కడ చూడండి, ఇఫ్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ వాట్ వుడ్ హ్యాపెన్, క్యూ బార్ 1 అయిందంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది ఒక క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. చూడండి ఇక్కడ మనకు ఏ విధంగా ఉందో. ఓకే, సో స్విచ్ షార్ట్ అయిపోయినట్టు అనమాట. అప్పుడు ఆల్రెడీ దీని మీద ఛార్జ్ ఉంటే ఆ ఛార్జ్ అంతా ఈ స్విచ్ ద్వారా ఇలా గ్రౌండ్కు వచ్చేస్తున్నారు. అదేంటి సార్, ఈ పాజిటివ్ ప్లేట్ నుండి నెగిటివ్ ప్లేట్కు డైరెక్ట్గా రావచ్చు కదా, ఇట్లానే ఎందుకు రావాలి ఇది అని మీకు ఒక డౌట్ రావచ్చు. పాజిటివ్ ప్లేట్ అని చెప్తున్నామంటే దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, నెగిటివ్ ప్లేట్ అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్తో కలిసి న్యూట్రలైజ్ కావచ్చు కదా అనే ఒక డౌట్ వస్తుంది. బట్ ఇది అలాంటిది కాదు, ట్రాన్సిస్టర్ అనేది కెపాసిటర్ అనేది అలా కాదనమాట. సో రెండు ప్లేట్స్ మధ్య ఒక డైఎలక్ట్రిక్ మీడియం అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్లో కూడా చదువుకున్నాం అనమాట. డైఎలక్ట్రిక్ అంటే నథింగ్ బట్ ఇన్సులేటర్ అనమాట. ఓకే, ఒక బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో అలాంటి ఒక కండక్టర్ పెట్టడం వల్ల దీని మీద ఉన్న ఛార్జ్ ఈ రెండవ ప్లేట్ మీదకి రాలేదన్నమాట. కాబట్టి ఇన్ కేస్ మనం ఒక క్లోజ్డ్ పాత్, ఒక వైర్ ద్వారా ఆ ప్లేట్ను ఈ ప్లేట్ను రెండింటిని కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు దీని మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్ ప్లేట్ మీదకి వచ్చి దాని మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. కానీ పాజిటివ్ ప్లేట్ నుండి నెగిటివ్ ప్లేట్కు త్రూ ది కెపాసిటర్ వచ్చేదానికి అవకాశం లేదు. అలా వచ్చింది అని అంటే ఆ కెపాసిటర్ అనేది ఎత్తిపోయిందని అర్థం అనమాట, కాలిపోయి ఉంటుంది, ఇంకా పని చేయదు. ఇట్ కెనాట్ స్టోర్ ది
ఛార్జ్ అనమాట. అంటే మధ్యలో ఉన్న డైఎలక్ట్రిక్ అనేది రప్చర్ అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి ఒక మంచి పనిచేసే కెపాసిటర్ అని అంటే మధ్యలో డైఎలక్ట్రిక్ ఖచ్చితంగా ఉండాలి. దాని మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ని, అంటే ఒక ప్లేట్ మీద ఉన్న ఛార్జ్ని ఇంకొక ప్లేట్కు తన గుండా పంపించకూడదు. మనం బయట కనెక్ట్ చేసే వైర్ గుండా పంపించాలనే తప్ప అది తన గుండా పంపించకూడదు అనమాట. సో అప్పుడే అది ఒక గుడ్ కెపాసిటర్ అవుతుంది. ఓకే. సో ఇలా ఒక క్లోజ్డ్ స్విచ్ ద్వారా ఇది దీని మీద ఉన్న ఛార్జ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది అనమాట. ఇఫ్ క్యూ బార్ ఇస్ ఈక్వల్ టు జీరో, అంటే ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ అనేది జీరో అయింది అనుకోండి. సో అలాంటప్పుడు ఇది చూడండి ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. కాబట్టి పాజిటివ్ ప్లేట్కు నెగిటివ్ ప్లేట్కు మధ్య ఎలాంటి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అనేది ఉండదు. సో ఉండనప్పుడు ఈ కెపాసిటర్ మీద ఛార్జ్ అనేది అలానే నిలబడి ఉంటుంది. ఇన్ కేస్ దీన్ని ఇలానే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినాం అనుకోండి, అంటే సే ప్లస్ విసిసి కనెక్ట్ చేసామనుకోండి, దాని ద్వారా ఇంకా ఛార్జ్ అవుతూ ఉంటుంది. దాని మీద ఈ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా ఈ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. దెన్ వీ హ్యావ్ సీన్ ది అప్లికేషన్స్ ఆఫ్ టైమర్. సో టైం డిలేస్ని ప్రొడ్యూస్ చేసేదానికి ఇవి మళ్ళీ ఒకసారి లాస్ట్లో కూడా డిస్కస్ చేస్తాము. సో టైం డిలేస్ని ప్రొడ్యూస్ చేసేదానికి, అండ్ వీ కెన్ ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిక్ పల్సెస్. We can use this IC in oscillators, and it can be used as a relaxation oscillator, and it is used in the frequency division circuits, and it is used in burglar alarm circuits, etc. So these are a very few which I have mentioned, but there are numerous applications of this IC. Okay. But here in our syllabus we have only two applications, namely monostable multivibrator and bistable multivibrator. Monostable multivibrator and bistable multivibrator. So the examination point of very important. At the same time మనం ఈ ఐసి యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది అనేదాన్ని మనం ఎలా ఇట్ యాక్చువల్లీ వర్క్స్ అనేదాన్ని మనం దీని ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో లెట్ us look at the circuit and working of a monostable multivibrator. So first let us see what is monostable multivibrator. Monostable, it will have only a single stable state, like say bell switch. బెల్ స్విచ్ మనం కాలింగ్ బెల్ ఎవరన్నా ఇంటికి వెళ్ళి అలా నొక్కామనుకోండి, నొక్కక ముందు అది యూజువల్లీ ఆఫ్ స్టేట్లో ఉంటుంది అనమాట కదా. బట్ ఒకసారి మనం దాన్ని నొక్కామంటే ఆన్ అవుతుంది, దాని మీద నుండి ఫింగర్ తీసేసామంటే తిరిగి అది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అంటే ఆఫ్ స్టేట్ అనేది దానికి ఎప్పుడు స్టేబుల్ స్టేట్ అనమాట. ఎప్పుడు చూసినా అది ఆఫ్లోనే ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసినప్పుడు చేసినంతసేపు మాత్రమే అది ఆన్లో ఉంటుంది, ఫింగర్ తీసేయగానే వెంటనే ఆఫ్ అయిపోతుంది. సో అందువల్ల దాన్ని మోనోస్టేబుల్ అని పిలుస్తాం. వేరేజ్ ఈ అంటే ఆఫ్ స్టేట్ ఈజ్ ద స్టేబుల్ స్టేట్. ఆన్ స్టేట్ అనేది ఏంది, క్వాసీ స్టేబుల్ స్టేట్ అని పిలుస్తాం. క్వాసీ స్టేబుల్ స్టేట్ అంటే టెంపరీగా మాత్రమే, అంటే మనం ఒత్తి పట్టుకున్నంతసేపు మాత్రమే అది స్టేబుల్గా ఉంటుంది. ఫింగర్ తీసేస్తే మళ్ళీ తన స్టేబుల్ స్టేట్ అయిన ఆఫ్ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట. సో మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ బెల్ స్విచ్ అనమాట. అలా కాకుండా మన లైట్ స్విచ్ ఫ్యాన్ స్విచ్ తీసుకున్నాం అనుకోండి ఇళ్లలో ఉండేటివి. సో అది ఆన్ స్టేట్లో ఎంతసేపు అయినా ఉంటుంది, లేక ఆఫ్ స్టేట్లో ఎంతసేపు అయినా ఉంటుంది అనమాట కదా. మనం అలానే ఒత్తి పట్టుకోవడం లైట్ వెలగాలి అని అంటే ఓకే అవసరం లేదు, ఒకసారి ఆన్ చేసామంటే దాన్ని లైట్ వెలుగుతూ ఉంటుంది. అలా ఒత్తి పట్టుకునే స్విచ్ని వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం ఎప్పుడు దాని మీద వేలు పెట్టుకున్నంతసేపు మాత్రమే లైట్ అనేది ఆన్లో ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి ఇన్ ది ఆఫ్ స్టేట్. ఓకే. సిమిలర్లీ ఫ్యాన్ కూడా అనమాట, ఒత్తి పెట్టినంతసేపు మాత్రమే తిరుగుతుంది, వదిలేసామంటే ఆఫ్ అయిపోతుంది. సో అది ఇబ్బంది కదా. అదేవిధంగా దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉందో బెల్ స్విచ్ కూడా అంతే అనమాట. పొరపాటున బెల్ స్విచ్కి మన లైట్ స్విచ్ని వేసామనుకోండి, అది ఆన్ చేయగానే ఇంకా ఆన్లో అలానే ఉంటుంది. అంటే ఇంట్లో ఆ గంట మోగుతూ ఉంటే, బెల్ మోగుతూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళు ఉండలేరు అన్నమాట. బయటకు వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకోవడం అటు నుంచి బెల్ కొట్టిన వాళ్ళను తిట్టడం మొదలు పెడతారు అనమాట కదా. సో కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉంటే గెట్ ఇరిటేటెడ్. సో అందువల్ల బెల్ స్విచ్ అనేది మోనోస్టేబుల్ స్విచ్ అనమాట.
వేరేస్ మన లైట్ ఆర్ ఫ్యాన్ స్విచ్ అనేది బై స్టేబుల్ స్విచ్. దానికి రెండు స్టేట్స్ ఉంటాయి స్టేబుల్గానే. ఎంతసేపు అయినా అది ఆన్లోనే ఉంటుంది అండ్ ఎంతసేపు అయినా అది ఆఫ్లోనే ఉంటుంది. ఓకే, సో అది మోనోస్టేబుల్ అండ్ బైస్టేబుల్. దెన్ అస్టేబుల్ అనేది ఇంకొకటి ఉందన్నమాట. అంటే ఏ స్టేట్ అనేది కూడా స్టేబుల్గా ఉండదు. ఆన్ చేసామంటే కొద్దిసేపటికి ఆఫ్ అయిపోతుంది అదే, మళ్ళీ ఆటోమేటిక్గా కొద్దిసేపటికి అదే ఆన్ అవుతుంది. అంటే ఏ స్టేబుల్ కూడా దానికి, ఏ స్టేట్ కూడా దానికి స్టేబుల్గా ఉండదు అనమాట. రెండు అస్థిరంగానే ఉంటాయి. రెండు క్వాసీ స్టేబుల్ స్టేట్సే అనమాట. సో అది నెక్స్ట్ మనకున్న ఒక ఎగ్జాంపుల్లో అప్లికేషన్స్లో మనం దాన్ని చదువుతాం. కాబట్టి మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అండ్ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అనేటివి మనము మన సిలబస్లో ఉన్నాయి కాబట్టి వాటిని డిస్కస్ చేస్తాం. ఓకే, బైస్టేబుల్ అనేది మన సిలబస్లో లేదు, వీ నీడ్ నాట్ డిస్కస్ దట్ మోర్. ఓకే, బట్ బైస్టేబుల్ అంటే మీనింగ్ అదేనమాట. రెండు స్టేబుల్, ఆన్లో ఉంచితే అది ఆన్లోనే ఉంటుంది, మళ్ళీ ఎవడన్నా వచ్చి దాన్ని కదిలిస్తే తప్ప అది ఆఫ్లోకి రాదనమాట. దట్ ఈస్ వాట్ we mean by bistable multi-vibrator. ఓకే, మల్టీ వైబ్రేటర్ అంటే స్టేట్స్ మధ్య వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల దాన్ని మల్టీ వైబ్రేటర్ అనే నేమ్ ఇచ్చారనమాట. ఓకే, సో లెట్ us see the circuit of this monostable multi vibrator. చూడండి, మనము సింపుల్గా ఈ సర్క్యూట్ అనేది సింపుల్గా కనపడే దానికోసము జస్ట్ అలా కనెక్ట్ చేసాం. ఓకే, ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు. R1 అనే ఒక రెసిస్టరు, C1 అనే రెసిస్టర్ కెపాసిటర్ను మాత్రమే బయట కనెక్ట్ చేసాం. ఇంకా మిగిలిందంతా లోపలనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల తన వర్కింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. అందువల్లనే దీన్ని వర్సటైల్ ఐసి అని పిలుస్తామన్నమాట. ఓకే, బై చేంజింగ్ ది వాల్యూస్ అండ్ కాంపోనెంట్స్ ఇన్ ది ఎక్స్టర్నల్ సర్క్యూట్ we can change the working of the timer. So that is why it is called a versatile IC. ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఉన్న కాంపోనెంట్స్ని మార్చడం అనేది ఇట్ ఇస్ వెరీ సింపుల్ కదా, మనం ఒకటి తీసి ఒకటి తగిలించడమే అనమాట. బట్ అలా చేంజ్ చేస్తూ ఉంటే తన యొక్క అవుట్పుట్ అనేది అకార్డింగ్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ వర్సటైల్ ఐసి, జస్ట్ సిమిలర్ టు ది ఆప్ యాంప్ 741 అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీకు చెప్పాను, ఫస్ట్ పిన్ను గ్రౌండ్ చేసాం, 8th పిన్ అనేది ప్లస్ విసిసికి ఇలా కనెక్ట్ చేసాం. అండ్ ఆల్రెడీ ఈ 4th పిన్ గురించి కూడా చెప్పాను, దాన్ని రీసెట్ పిన్ అని అంటాం. దాన్ని ఎప్పుడు ప్లస్ విసిసికే కనెక్ట్ చేయాలి. సో ఆ విధంగా ఆల్రెడీ మనం చేసామన్నమాట. ఓకే, సో 4th పిన్ను మనము దీన్ని కనెక్ట్ చేసాం. సో 4th దెన్ 8th పిన్ను రెండు కలిపి మనం ప్లస్ విసిసికి ఇచ్చాం కదా, కనిపిస్తుంది అక్కడ. ఓకే, సో ప్లస్ విసిసి నుండి R1 అనే ఒక రెసిస్టెన్స్ ద్వారా C1 అనే కెపాసిటర్ కనెక్ట్ చేసాం. ఆ కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేట్ను, రెండవ ఎండ్ను గ్రౌండ్కు కనెక్ట్ చేసాం. సో ఇలా కనిపిస్తుంది కదా. సో ప్లస్ విసిసి నుండి R1 అనే ఒక రెసిస్టెన్స్, దాని యొక్క రెండవ ఎండ్ను కెపాసిటర్ యొక్క ఒక ప్లేట్కి కనెక్ట్ చేసాం. కెపాసిటర్ యొక్క రెండవ ప్లేట్ను గ్రౌండ్కు కనెక్ట్ చేసాం. ఈ రెండింటి యొక్క జంక్షన్ ఉంది కదా, R1 అండ్ C1 యొక్క జంక్షన్ ఇదనమాట. సో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి ఇచ్చాం, 7th పిన్కు 6th పిన్కు రెండింటికి ఆ జంక్షన్ నుండి ఇచ్చామన్నమాట. 7th పిన్ అనేది ఏంటి, డిశ్చార్జ్ పిన్ అన్నమాట. అదేవిధంగా 6th పిన్ థ్రెష్ హోల్డ్ పిన్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. దెన్ హియర్ ది థర్డ్ పిన్ ఇస్ ది అవుట్పుట్, సెకండ్ వన్ వచ్చేసి ట్రిగ్గర్. సో యూజువల్లీ దానికి ప్లస్ విసిసి అప్లై చేస్తూ ఉంటాం, మన అవసరమైనప్పుడు దాన్ని మారుస్తాం. ట్రిగ్గర్ అంటే జస్ట్ లైక్ మన గన్ యొక్క ట్రిగ్గర్ లాగా. సో ఎప్పుడు అది ముందుకుంటుంది, మనం ఎప్పుడైతే బుల్లెట్ ఫైర్ చేయాలో అప్పుడు దాన్ని నొక్కి వదిలేస్తాం. ఓకే, సో అలా నొక్కి వదలడం వల్ల లోపల జరిగే మెకానికల్ యాక్షన్ వల్ల బుల్లెట్ అనేది బయటికి ఫైర్ అవుతుంది అనమాట. జస్ట్ అదే విధంగా ఇక్కడ కూడా మనం జస్ట్ ఒక యూజువల్లీ ప్లస్ విసిసి అనే వోల్టేజ్ కనెక్ట్ చేసింటాం, ఒక్కసారి దాన్ని VCC/3 కన్నా తక్కువ చేస్తాం. సో దాని గురించి మళ్ళీ వద్దాం టైం బీయింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ట్రిగ్గర్ అనే దాన్ని ఇక్కడ అప్లై చేశాం. మీకు ఇంతకుముందు 5వ పిన్ గురించి కూడా చెప్పాను అనమాట. దిస్ ఇస్ అ కంట్రోల్ పిన్. సో యూజువల్లీ మనం ఆ కంట్రోల్ పిన్ యూజ్ చేయము, ఒక చిన్న కెపాసిటర్ ద్వారా గ్రౌండ్ చేస్తాము అని చెప్పాను. సో అదే విధంగా దీన్ని గ్రౌండ్ చేశాం. కాబట్టి ఇక్కడ అన్ని పిన్నులకు ఏమి
ఎక్కడ ఏం కనెక్ట్ చేసాము అనేదాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. ఓకే. బట్ ఈ విధంగా మనం చూసినప్పుడు సర్క్యూట్ను దీని యొక్క వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అందువల్ల లోపల సర్క్యూట్ను కూడా వేసుకొని దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లోపల సర్క్యూట్ వేయాల్సిన పని లేదేమో. ఈ పైది ఒక్కటే వేసి ఈ పక్కన ఉన్న వేవ్ ఫామ్స్ కూడా మనం వేసుకోవాలి. సో అది ఎందుకు ఇలా వస్తాయనేది చెప్తాను వర్కింగ్ తర్వాత. బట్ ఈ లోపల సర్క్యూట్ వేసినప్పుడే ఏం జరుగుతుంది లోపల అండ్ అకార్డింగ్లీ అవుట్పుట్ ఎలా మారుతుంది అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దానికి విత్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అనే దాన్ని నేను ఇక్కడ చూపుతాను ఒకసారి. దిస్ ఈజ్ ది సర్క్యూట్. ఓకే. ఒకసారి మీ సర్క్యూట్ వరకు జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి R1 C1 ఇదంతా మనకు లోపలనే ఉంటుంది. సో ఇదంతా మనకు లోపలే ఉంటుంది, ఐసీ లోపలనే. ఓన్లీ ఇక్కడ R1 అండ్ C1 అనేటివి మాత్రం మనం బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. దెన్ క్లాస్ 5 minutes. ఓకే. సో ఇలా మనం సర్క్యూట్ అంతా ఇలా కనెక్ట్ చేసి పెట్టామన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము లెట్ us suppose we have not applied any ట్రిగ్గర్ అప్లై చేయలేదు అంటే అర్థం ఏమని, దీన్ని ప్లస్ విసిసి అనే దానికి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఈ ట్రిగ్గర్ ఇన్పుట్ అనేది ప్లస్ విసిసికి ఇచ్చాము అని అంటే నెగటివ్ టర్మినల్ వద్ద ఎక్కువ వోల్టేజ్ ఉంది, పాజిటివ్ టర్మినల్ వద్ద 1/3 ఆఫ్ విసిసి ఉంది. విసిసి బై 3 ఉంది అంటే విసిసి కన్నా తక్కువ కదా అది. కాబట్టి నెగటివ్ టర్మినల్ వద్ద వోల్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అవుట్పుట్ ఆఫ్ ది కంపరేటర్ 0 ఉంటుంది. అంటే S is equal to 0. అదేవిధంగా ఈ పైన ఉన్న కంపరేటర్ యొక్క నెగటివ్ టర్మినల్కు 2VCC/3 అనే వోల్టేజ్ అప్లై చేశామనుకుందాం. లెట్ us assume that the threshold is 0. సో అలాంటప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది కూడా 0నే ఉంటుంది. నెగటివ్ టర్మినల్కు మోర్ వోల్టేజ్ కాబట్టి R ఈక్వల్ టు 0 అండ్ S ఈక్వల్ టు 0 అని అంటే యూజువల్లీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది తన లాస్ట్ స్టేట్లో ఉంటుంది అనమాట. ఇన్ కేసు లాస్ట్ స్టేట్ అనేది 0 అనుకున్నాం అనుకోండి. ఓకే. అంటే Q ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అవుట్పుట్ అనేది 0 ఉంది అని అర్థం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ అవుట్పుట్ 0 ఉందంటే క్యూ బార్ అనేది 1 ఉన్నట్టు కదా. ఇదంతా ప్రొసీజర్ అనేది ఒకసారి మనం అనాలిసిస్ అనేది బాగా ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ పోవచ్చు. ఓకే. క్యూ అనేది 0 అయిందంటే క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1, వెరీ క్లియర్. అది 1 అయిందంటే అర్థం ఏమని, ఈ డిశ్చార్జ్ యొక్క బేస్కు 1 అనేది మనం అప్లై చేసాం. 1 అప్లై చేసాము అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఒక సాచురేషన్లోకి వెళ్ళడం వల్ల ఒక క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుందంటే ఈ కెపాసిటర్ మీద ఏదైనా ఇన్ కేసు ఛార్జ్ ఉంటే అదంతా ఈ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ ద్వారా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అంటే కెపాసిటర్ మీద ఉన్న ఛార్జ్ 0, అందువల్ల దాని మీద ఉన్న వోల్టేజ్ అనేది కూడా 0 అన్నమాట. చూడండి మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాం, ఎక్కడికి వచ్చి ఫైనల్ కంక్లూషన్ అనేది చేశాం. కాబట్టి ఈ కెపాసిటర్ మీద ఉన్న వోల్టేజ్ 0. కెపాసిటర్ మీద ఉన్న వోల్టేజ్ 0 అంటే ఆ 0 వోల్టేజ్ని ఇక్కడ అప్లై చేసాం మనం. ఓకే. కెపాసిటర్ మీద ఉన్న వోల్టేజ్నే కదా ఇక్కడికి అప్లై చేసి, ఆల్రెడీ 2VCC/3 ఎక్కువ ఉంది నెగిటివ్ టర్మినల్కు, ఇది పాజిటివ్ టర్మినల్ అనేది అప్లై చేసిన వోల్టేజ్ 0, అందువల్ల అవుట్పుట్ 0. సో ఆ విధంగా అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారి ఇలా ట్రిగ్గర్ అనేది అప్లై చేసాం అంటే ఒక్కసారి విసిసి అనేదాన్ని 0 చేసి మళ్ళీ విసిసికి తగిలిచ్చేస్తున్నాం. చూడండి ఆల్మోస్ట్ దీన్ని 0కి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ప్లస్ విసిసికి ఇచ్చేసామన్నమాట. ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ దగ్గర అప్లై చేసిన ఈ వోల్టేజ్ అనేది VCC/3 కన్నా తక్కువైపోతుందో అప్పుడు ఈ నెగటివ్ టర్మినల్కి అప్లై చేసిన వోల్టేజ్ అనేది ఎక్కువైతుంది. వేరేజ్ VCC/3 అంటే పాజిటివ్ టర్మినల్కి అప్లై చేసిన వోల్టేజ్ అనేది పాజిటివ్ టర్మినల్కు అప్లై చేసిన వోల్టేజ్ తక్కువ అవుతుంది, నెగటివ్ టర్మినల్కి అప్లై చేసిన వోల్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సారీ
సో ఎప్పుడైతే VCC/3 కన్నా తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తామో అప్పుడు ఈ పాజిటివ్ టెర్మినల్కు అప్లై చేసిన వోల్టేజ్ కన్నా ఈ వోల్టేజ్ తగ్గిపోతుంది. తగ్గిపోయిందంటే అర్థం ఏమని? పాజిటివ్ టెర్మినల్కు మోర్ వోల్టేజ్, నెగిటివ్ టెర్మినల్కు లెస్ వోల్టేజ్. అంతే కదా? పాజిటివ్ టెర్మినల్కు మోర్ వోల్టేజ్ కాబట్టి అవుట్పుట్ ఆఫ్ ది కంపరేటర్ 1 అవుతుంది అనమాట. అంటే S is equal to 1 అవుతుంది. పైన మాత్రము ఇది ఆల్మోస్ట్ జీరోలోనే ఉంది. సో అందువల్ల R ఈక్వల్ టు 0, S ఈక్వల్ టు 1 అయింది. అప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుతుంది? సెట్ అవుతుంది. అవుట్పుట్ అనేది 1 అయింది. ఇది 1 అయింది అనుకోండి, క్యూ బార్ ఏమవుతుంది? 0 కదా. క్యూ బార్ 0 అని అంటే ఈ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కు 0 అప్లై చేసాం అంటే ఇది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. కట్ ఆఫ్ కావడం అంటే ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఓపెన్ స్విచ్ ఎప్పుడైతే అవుతుందో ఈ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అయ్యేదానికి అవకాశం లేదు ఇప్పుడు. సో అందువల్ల ఈ ప్లస్ VCC నుండి R1 అనే రెసిస్టర్ ద్వారా ఈ కెపాసిటర్ అనేది ఇలా ఛార్జ్ కావడం మొదలు పెడుతుంది అనమాట. అంటే దీని మీద ఛార్జ్ అనేది ఇంకా స్టోర్ అవుతూ వస్తుంది. ఎందుకు? అది డిశ్చార్జ్ అయ్యేదానికి మార్గం లేదు కదా. సో అదర్ పాసిబిలిటీ వచ్చేసి టు స్టోర్ ది ఛార్జ్. సో ఆ ఛార్జ్ ఎక్కడి నుండి వస్తుంది? R1 అనే రెసిస్టెన్స్ గుండా వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే దీని మీద మోర్ అండ్ మోర్ ఛార్జ్ స్టోర్ అవుతూ ఉంటుందో దీని యొక్క వోల్టేజ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా వోల్టేజ్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఇలా ఈ థ్రెష్ హోల్డ్ దగ్గర ఈ వోల్టేజ్నే కదా థ్రెష్ హోల్డ్కి అప్లై చేసింది. ఆ థ్రెష్ హోల్డ్ దగ్గర వచ్చే ఈ వోల్టేజ్ VCC/3 కన్నా 2VCC/3 కన్నా ఎక్కువ అయింది అనుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ ఆఫ్ ది కంపరేటర్, అప్పర్ కంపరేటర్ అనేది 1 అయిపోతుంది అనమాట. సో ఆల్రెడీ దీన్ని VCC/3 కన్నా తక్కువ చేసి మళ్ళీ 1 VCC చేసేసాం. అంటే లోయర్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ ఒకసారి 1 అయిపోయి మళ్ళీ 0 అయిపోయింది. ఓకే, అంటే S is equal to 0 ఉంది ఇప్పుడు. దెన్ ఎప్పుడైతే కెపాసిటర్ మీద వోల్టేజ్ 2VCC/3 కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు అప్పర్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో S ఈక్వల్ టు 0, R ఈక్వల్ టు 1 అయితే ఈ అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అవుతుంది. రీసెట్ కావడం అంటే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఓకే, సో Q అనేది 0 అనమాట. కాబట్టి చూడండి, ఫస్ట్ 0లో ఉండింది, వోల్టేజ్ 1కు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు 0కు పడిపోయింది. సో దీన్ని మనము ఈ డయాగ్రామ్లో చూపిస్తామన్నమాట. ఓకే, ఒక్క నిమిషం దీన్ని డిలీట్ చేసి. సో ఇక్కడ చూడండి అమ్మా, ట్రిగ్గర్ అనే దాన్ని మనము ఇలా అప్లై చేసాము. ఇక్కడ అప్లై చేసినప్పుడు అంతవరకు 0 ఉండింది కెపాసిటర్ మీద వోల్టేజ్ అనేది. సో ఎప్పుడైతే ట్రిగ్గర్ అప్లై చేసామో ఈ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి కెపాసిటర్ అనేది ఇలా ఛార్జ్ కావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా ఛార్జ్ అవుతుందంటే దాని మీద వోల్టేజ్ పెరుగుతూ ఉంటుంది. అలా ఎంతసేపు పెరుగుతుంది? 2VCC/3 అనే వోల్టేజ్ వచ్చేంత వరకు పెరుగుతుంది. ఒక్కసారి 2VCC/3 రాగానే ఈ అప్పర్ కంపరేటర్ యొక్క అవుట్పుట్ 1 అయిపోతుంది. అంటే R ఈక్వల్ టు 1, S ఈక్వల్ టు 0. సో ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అవుతుంది. సో రీసెట్ కావడం వల్ల Q0, Q బార్ 1. Q బార్ 1 అయిందంటే డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఆన్ కావడం వల్ల ఈ కెపాసిటర్ మీద ఉన్న ఛార్జ్ అంతా ఒక్కసారిగా ఇలా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి ఇలా ఈ కెపాసిటర్ ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుందో, అంటే 0 నుండి 2VCC/3కి రీచ్ అయ్యేదానికి ఎంత టైం తీసుకుంటుందో అంతసేపు ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఆన్లోనే ఉంటుంది. అంటే సెట్ అయ్యే ఉంటుంది అనమాట. అంటే అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. సో ఆ విధంగా ఈ అవుట్పుట్ అనేది 0 నుండి 1కు మనము మార్చాం. బట్ ఆటోమేటిక్గా అదే మళ్ళీ 0కు పడిపోతుంది. ఎందుకు? ఈ కెపాసిటర్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోతుందో దీని మీద వోల్టేజ్ 0 అయిపోతుంది. 0 అయిందంటే మళ్ళీ అప్పర్ కంపరేటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు 0 అప్లై చేసాం. వేరే నెగిటివ్ టెర్మినల్కు మనం ఎక్కువ వోల్టేజ్ ఉంది కాబట్టి ఈ R అనేది 0 అయిపోతుంది. సో అందువల్ల ఫ్లిప్ ఫ్లాప్ అనేది మళ్ళీ రీసెట్ అయి ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం ఈ టైమింగ్ డయాగ్రామ్స్, వేవ్ ఫార్మ్స్ అనేటివి గమనించామంటే ఇక్కడ చూడండి. ఓకే, సో ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ను మనం ఇలా తగ్గిస్తాము, కెపాసిటర్ అనేది ఇలా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈ ఛార్జ్ అయినంతసేపు అవుట్పుట్ అనేది 1గానే ఉంటుంది అనమాట. ఓకే,
సో ఈ విధంగా. సో ఇలా 1 ఉంటుందన్నమాట 2 VCC/3కి చేరేంత వరకు. సో ఒకసారి 2 VCC/3కి చేరగానే ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అవుతుంది, అందువల్ల అవుట్పుట్ అనేది జీరోకు పడిపోతుంది. ఓకే. సో మళ్ళీ జీరో ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ట్రిగ్గర్ మనం అప్లై చేస్తే అప్పుడు మళ్ళీ అది ఇలా పెరుగుతుంది, అవుట్పుట్ అనేది మళ్ళీ 1కు పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా. సో ఇదేమో కెపాసిటర్ మీద ఉన్న వోల్టేజ్, ఇది అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. యాక్చువల్గా ఈ అవుట్పుట్ వోల్టేజ్ని కూడా ఇక్కడ గీసి నిండాలి, అది మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తానమ్మా. ఓకే. సో ఈ విధంగా ఈ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఐ విల్ షో యూ దట్ ఉండాలి. చూడండి, ఇది ట్రిగ్గర్ అనమాట. ఓకే. సో ట్రిగ్గర్ అనేదాన్ని ఒకసారి ఇలా జీరోకి తగ్గించి మళ్ళా విసిసికి చేసాం. ఎప్పుడైతే జీరోకి తగ్గించామో కెపాసిటర్ అనేది ఇంకా ఛార్జ్ కావడం మొదలు పెడుతుంది. ఓకే. కెపాసిటర్ ఎంతసేపు ఛార్జ్ అవుతుంటుందో అంతసేపు అవుట్పుట్ అనేది ఇలా ఆన్లోనే ఉంటుందన్నమాట. ఒకసారి 2 VCC/3 కన్నా కొద్దిగా పెరగగానే ఈ అప్పర్ కంపరేటర్ అనేది దాని యొక్క అవుట్పుట్ అనేది జీరోకి వచ్చేస్తుంది, అంటే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. సో ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అయిందంటే మళ్ళీ అవుట్పుట్ అనేది జీరోకు పడిపోతుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇది ఇంతసేపు జీరోలోనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు 1 అవుతుందంటే ఎప్పుడైతే మనము ఇంకొక ట్రిగ్గర్ పల్స్ ఇలా అప్లై చేస్తామో అప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఛార్జ్ అవుతూ పోతుంది, దెన్ అది ఛార్జ్ అయినంతసేపు అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి 2 VCC/3కి చేరగానే మళ్ళీ కెపాసిటర్ మీద వోల్టేజ్ డిశ్చార్జ్ కావడం వల్ల జీరోకు పడిపోతుంది. సో అలాంటప్పుడు అవుట్పుట్ అనేది కూడా ఇలా జీరోకు పడిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే మనం ట్రిగ్గర్ మనం ఇవ్వాలన్నమాట. జస్ట్ లైక్ ఎద్దుల బండి ఉంటుంది కదా, ఎద్దుల బండి మీద పోతూ ఉన్నాం అనుకోండి. సో మనం అలా పడుకో ఉన్నామంటే అది కూడా నిదానంగా పోతూ ఉంటుంది. ఒక్కసారి మనం అలా గుచ్చామంటే గెట్స్ యాక్టివేటెడ్, బాగా స్పీడ్గా పరిగెత్తుంది అనమాట. సో పరిగెత్తి మళ్ళీ కొద్దిసేపటికి ఎలా స్లో అయిపోతుందో అదే విధంగా ఇది కూడా ఆఫ్లో ఉంటుంది. ఒక్కసారి మనం ట్రిగ్గర్ అనేది అప్లై చేస్తే ఆన్ అవుతుంది, కొద్దిసేపు ఆన్లో ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ ఒకసారి ట్రిగ్గర్ పల్స్ అనేది అప్లై చేయాలి. సో దట్ ఈస్ అబౌట్ ది వర్కింగ్ ఆఫ్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో దీని యొక్క టైమింగ్ అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్రెడీ మనకు టైం అయింది కాబట్టి షెల్ పుట్ ఏ స్టాప్. ఓకే. సో డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో బిగినింగ్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్.